చిత్తశుద్ధితో మనం ఇవాళ ప్రభుత్వం ద్వారా గౌరవించబడుతున్నాం, గుర్తించబడుతున్నాం, పోషించబడుతున్నాం. కాబట్టి ఈ స్వతంత్ర భారతంలో మన ద్వారా బాధ్యత నెరవేర్చడంలో ముందుంటారని ఒకసారి తెలియజేస్తూ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ మన నర్సింపేట హాస్పిటల్ కలిపి ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు అనే హాస్పిటల్గా తీర్చిదిద్దడంలో అందరూ కృషి చేస్తారని ఒకసారి మీ అందరికీ కోరుకుంటూ జై హింద్. సోదర సోదరీమణులారా, భారత 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. మనం ఈ రోజు స్వేచ్ఛా జీవితాన్ని గడపడం వెనుక ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలాలు ఉన్నాయి. వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్ర సమర యోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి వారు కలలుగన్న భారతావనిని సాకారం చేయాలని చెప్పి కోరుచున్నాను. స్వాతంత్రం సాధించి 78వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సమున్నత సర్వతోముఖాభివృద్ది దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుటకు కృషి చేస్తుంది. ఈరోజు ఈ అభివృద్దిని 100 రోజులుగా ప్రణాళిక వేసుకున్నాం. సంవత్సరానికి ఒక ప్రణాళిక వేసుకున్నాం. 5 సంవత్సరాలకి ఒక ప్రణాళిక వేసుకొని లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రభుత్వ పథకాలను ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముందుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రజానీకానికి ఈ సందర్భంగా మరొకసారి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఈరోజు వ్యవసాయ అనుబంధ రంగాలపైన రాష్ట్రంలో 62% జనాభా ఆధారపడి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రాష్ట్ర జీడీపీలో 32% వ్యవసాయ ఆధార రంగాల నుంచి మనకి ఆదాయాన్ని వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకే శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయాన్ని మళ్లీ పూర్వస్థితికి తీసుకురావాలి. ఈ జిల్లాలో ప్రతి ఎకరాలో కూడా పంట పెట్టాలి. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యవసాయానికి అవసరమైనటువంటి సాగునీరు గాని, విత్తనాలు గాని, ఎరువులు గాని, బ్యాంకు ద్వారా రుణాలు గాని సకాలంలో ఇప్పించి ఈ జిల్లా రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో దాదాపుగా 12 లక్షల హెక్టార్లలో ఈసారి వరి వెయ్యాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. దానికి అనుగుణంగా అన్ని రైతుకు సహకరించి పూర్తిగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పట్ల అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఈ రాష్ట్రంలో 95% వ్యవసాయాన్ని కౌలు రైతులు చేస్తున్నారు. కౌలు రైతులకి ప్రభుత్వం అందించినటువంటి సహాయం గాని, రుణాలు గాని అందకపో
బాబు అది పైకి పంపించు. ఈ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను. గత ప్రభుత్వం ఏదైతే కౌలు రైతులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ఆ చట్టం వల్ల కౌలు రైతులకి ఎక్కడా న్యాయం జరగడం లేదు. ఈ సందర్భంగా రైతాంగానికి మాటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాత చట్టాన్ని రద్దు చేసి కౌలు రైతులకి మళ్లీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క కౌలు రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయపడాలని చేశామని ఈ సందర్భంగా జిల్లాలో రైతాంగాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. రెండవది, పాడి పరిశ్రమ. వ్యవసాయానికి పాడి పరిశ్రమకి అనుసంధానంగా ఉంది. పాడి పరిశ్రమని అభివృద్ది చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచాలి. తద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక స్వావలంబన కలిగించాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పాడి గేదెలు గాని ఆవులు గాని సప్లై చేసి వారికి అన్ని విధాలా సహాయపడి పాల ఉత్పత్తిని పెంచి కుటుంబాలని ఆర్థికంగా బాగు చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ జిల్లాలో పశు వైద్యశాలలన్నీ మళ్లీ పూర్వస్థితికి తీసుకొస్తాం. గత ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు పశువులు ఆరోగ్య శిబిరాలు పెట్టేవాళ్ళం. ఏదైతే నట్టల నివారణ మందులు ఇచ్చేవాళ్ళం. ప్రతిరోజు రైతు దగ్గరికి వెళ్లి పశువులకి వైద్యాన్ని అందించినటువంటి రోజులు. గత 5 సంవత్సరాలు ఆ విధానం పూర్తిగా మంట కలిసిపోయింది. మళ్లీ పూర్వస్థితికి తీసుకొచ్చి పశువులకి అన్ని విధాల టీకాలు వేయడం గాని, అదేవిధంగా అన్ని విధాల సహాయం చేయడం గాని ఈ ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటిది ఉద్యానవనానికి. ఈ రోజు మనందరం వ్యవసాయం అనే ఒక్క వరే పెడుతున్నాం. వరి వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. వాటిని అధిగమించాలంటే ఈ జిల్లాలో చాలా వరకు మనం ఉద్యానవన పంటలకి ఈ రోజు డైవర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అందులో శ్రీకాకుళం జిల్లా పామాయిల్ అంటే చాలా బాగా ఉపయోగపడినటువంటి జిల్లా. ఆ శాఖ మంత్రిగా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా అధికారులతో కలిసి ఉద్యానవనంలో పామాయిల్కి గాని పండ్ల తోటకు గాని ఈ రోజు పూర్తిగా సహాయపడి ఈ జిల్లాని ఉద్యాన శాఖలో ముందుంచడానికి కార్యక్రమాలు చేస్తాం. చిన్నారులందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ, పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా ముందుగా స్వతంత్ర 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమంలో నేను మీ అందరితో పాటు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పెద్దలారా, మనందరం ఆలోచించుకోవాలి. ఒకసారి పిల్లలకి మనం తెలియజెప్పాలి. 77 సంవత్సరాలు పూర్తయింది స్వతంత్రం వచ్చి. 78వ స్వతంత్ర పండుగ చేసుకున్నాం. అయితే మనం ఎక్కడున్నాం? స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పాలనలో శిథిలమైపోయినటువంటి భారతదేశాన్ని తిరిగి పునర్నిర్మించుకుంటూ ఈ 77 సంవత్సరాల్లో కూడా ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ ఇక్కడికి వచ్చాం. ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తహసీల్దారు, వారి సిబ్బందికి